హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు ఉషాస్ వ్లాగ్స్. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి. ఈరోజు మన రెసిపీ వచ్చేసి శనగల తాలింపు. సింపుల్గా టేస్టీగా చాలా క్విక్గా రెడీ అయిపోతుందండి ఈ రెసిపీ. లేట్ ఎందుకు, మరి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం రండి. బౌల్ తీసుకొని అందులో 1 గ్లాస్ నల్ల శనగలు, 1/2 గ్లాస్ రాజ్మా తీసుకున్నాను. రాజ్మా తీసుకోవడం వల్ల హెల్త్ అనేది చాలా మంచిది అండ్ బాడీ కూడా కూల్ చేస్తుందండి. సమ్మర్లో అయితే తప్పకుండా రాజ్మా తీసుకోండి. ఇలా 2-3 టైమ్స్ బాగా వాష్ చేసుకొని అందులో వాటర్ వేసి నానపెట్టేయాలి. ఇలా 6 to 8 అవర్స్ నానపెట్టండి. ఇది ప్రసాదంగా నైవేద్యంగా చాలా బాగుంటుందండి. ప్రతి ఫెస్టివల్కి చేసుకోవచ్చు, చాలా ఈజీగా కూడా అవుతుంది. ఇలా చూడండి, నెక్స్ట్ డే మార్నింగ్కి బాగా నీట్గా నానిపోయాయి. ఇప్పుడు బౌల్ తీసుకొని ఈ వాటర్ మొత్తం వంపేసి ఆ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేయండి. ఇప్పుడు ఇందులో శనగలు మునిగేదాకా వాటర్ వేయండి. ఇందులోనే కొంచెం ఉప్పు కూడా వేయండి. మనం ఇది డైరెక్ట్గా కూడా బాయిల్ చేసుకోవచ్చు. నేనైతే ప్రెషర్ కుక్కర్లో పెట్టేశానండి. ఇప్పుడు ప్రెషర్ కుక్కర్లో 2 గ్లాస్ వాటర్ వేసి ఈ బౌల్ పెట్టేసి 3 to 4 విజిల్స్ వచ్చే వరకు ఉంచుకున్నాను. విజిల్స్ రాగానే ప్రెషర్ మొత్తం వెళ్ళేదాకా ఉండి కుక్కర్ అనేది ఓపెన్ చేశాను. చూడండి, మనకు శనగలు అనేది బాగా నానడం వల్ల ఇలా మెత్తగా ఉడికిపోయాయి. ఈ వాటర్ అంతా సపరేట్ చేసుకొని శనగల్ని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అవ్వగానే అందులో ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, మినపప్పు వేసి 2 రెమ్మల కరివేపాకు కూడా వేయండి. అలానే 2 ఎండుమిర్చి కట్ చేసి వేసేసేయండి. ఇప్పుడు 4 లేదా 5 మిర్చి సన్నగా కట్ చేసి వేసేయండి. ఇందులోనే 2 మీడియం సైజ్ ఆనియన్ కూడా సన్నగా కట్ చేసి వేసేయండి. 10-15 వెల్లుల్లి రెబ్బలు కూడా పొట్టు తీసి వేసేయండి. వెల్లుల్లి తప్పకుండా వేయండి. వెల్లుల్లి వేయడం వల్ల తినేటప్పుడు టేస్ట్ అనేది మరింత పెరుగుతుంది. ఇలా మూత పెట్టేసి 3 to 4 minutes అలానే ఫ్రై చేసుకోవాలి. చూసారు కదండి, నేను మూత తీయగానే ఎలా ఉందో ఆవిరి మొత్తం అలా నీట్గా కుక్ అయింది. ఇప్పుడు ఆనియన్స్ అనేది త్వరగా ఫ్రై అవ్వాలి అంటే చిటికెడు ఉప్పు అనేది వేయాలి. ఉప్పు వేయడం వల్ల తినేటప్పుడు టేస్ట్ కూడా బాగుంటుంది. అలానే ఆనియన్స్ కూడా త్వరగా ఫ్రై అవుతాయి. ఇలా మూత పెట్టి 5 minutes అలానే వదిలేయండి. ఇది మీడియం ఫ్లేమ్లో చేయండి. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. నేను వాటర్ అనేది వేస్ట్ చేయలేదండి. శనగలు ఉడకపెట్టిన వాటర్ తాగడం వల్ల హెల్త్ కూడా చాలా మంచిదండి. సో వాటర్ అనేది పడేయద్దండి. ఇప్పుడు ఇందులో నేను ఉడకపెట్టిన శనగలు, రాజ్మా వేసేసాను. బాగా కలపాలి. ఇది పిల్లలు కానివ్వండి, పెద్దలు కానివ్వండి, ఎవరైనా ఈజీగా తింటారు. అండ్ పండు ముసలి వాళ్ళు కూడా ఎంతో ఈజీగా తినే రెసిపీ ఈ శనగల రాజ్మా తాలింపు. ఇందులోనే 1/2 కప్ పచ్చి కొబ్బరి అనేది యాడ్ చేశాను. పచ్చి కొబ్బరి వేయడం వల్ల టేస్ట్ అనేది మరింత పెరుగుతుంది. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని బాగా కలిపేసి మూత పెట్టి 2 to 3 minutes పక్కన పెట్టేయండి. ఇప్పుడు మూత తీసాక మనకు పైనుంచి కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని మూత పెట్టేసి 20 minutes దాకా పక్కన పెట్టేయాలి. అండ్ 20 minutes తర్వాత సర్వ్ చేసుకొని తినేస్తే మనకు ఎంతో టేస్టీగా శనగల గుగ్గులు అనేది రెడీ అయిపోతాయి. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి రిజల్ట్ అనేది కామెంట్ బాక్స్లో చెప్పేయండి. మీకు ఇంకో రెసిపీస్ కావాలన్నా కామెంట్ బాక్స్లో చెప్పేయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై ఫ్రెండ్స్.